బర్గర్ దీనికి ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ ఉన్నారు. దీని పేరు తీస్తేనే చాలా మంది నోట్లలో నీరూరుతోంది. ఎన్ని బర్గర్లు పెట్టినా లాగించేసే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. కొన్ని దేశాల్లో కూడా ప్రజలకు బర్గర్ తినకపోతే పొద్దుపోదు. మరి అలాంటి బర్గర్ ఓ నిండు ప్రాణాన్ని తీసింది. అమెరికాలో ఓ వ్యక్తి బర్గర్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బర్గర్ తినడం ద్వారా అతడి ప్రాణాలు ఎలా పోయాయని తెలుసుకోవడానికి దాదాపుగా ఓ ఏడాది పాటు ఓ వైద్య బృందం జరిపినటువంటి పరిశోధనల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ బర్గర్ తిని ఆ వ్యక్తి ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అతని మరణానికి నిజంగానే బర్గర్ తినడమే కారణమా? లెట్స్ వాచ్. బర్గర్ తిని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇప్పుడు తీవ్ర సంచలనాన్ని కలిగిస్తోంది. ఆ వ్యక్తి రెడ్ మీట్ బర్గర్ తిన్న తర్వాత ప్రాణాలు కోల్పోవడం దుమారాన్ని రేపుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే 2024లో న్యూ జెర్సీలో వ్యక్తి ఒక బార్బిక్యూ రెస్టారెంట్లో బీఫ్ బర్గర్ను తిన్న తర్వాత అతడికి అలర్జీ వచ్చింది. బర్గర్ తిన్న కొద్ది గంటల తర్వాత అతడికి వాంతులు కావడం మొదలయ్యాయి. అనాఫిలాక్సిస్ అంటే తీవ్రమైనటువంటి అలర్జీ కారణంగా ఆ వ్యక్తి మరణించాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో అతడు గుండెపోటు, శ్వాసకోశ సంబంధిత న్యూరోలాజికల్ పొట్టలో సమస్యల వల్ల చనిపోలేదని తేలింది. డాక్టర్లు చనిపోయిన వ్యక్తి అన్ని అవయవాలను కూడా నిశితంగా పరిశీలించారు. వాటిలో ఎలాంటి సమస్య కనిపించలేదు. అప్పుడు వర్జీనియాలోని UVA హెల్త్ పరిశోధనల బృందం ఆ వ్యక్తి చనిపోయిన ఘటనకు సంబంధించినటువంటి కేసును అధ్యయనం చేసి ఈ మరణానికి కారణం ఆల్ఫాగాల్ సిండ్రోమ్ అని ఎట్టకేలకు తేల్చారు. అయితే దురదృష్టవశాత్తు మరణించినటువంటి సమయంలో అతడి లక్షణాలను డాక్టర్లు అనాఫిలాక్సిస్గా గుర్తించలేకపోయారని పేర్కొంది. ఈ సిండ్రోమ్కు చికిత్స లేనందున అలర్జీ ఉన్నవారు బీఫ్ ఉత్పత్తులను పూర్తిగా నివారించాలని పరిశోధకులు సిఫార్సు చేశారు. అయితే టిక్ అనే పురుగు కాటు వేయడం ద్వారా సంక్రమించి అరుదైన అలర్జీ వచ్చిన వారు బీఫ్ను తినడం వల్ల వచ్చే ఈ ఆల్ఫాగాల్ సిండ్రోమ్ కారణంగా ప్రపంచంలో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఇతడే అని పరిశోధకులు తేల్చారు. గత ఏడాది న్యూజెర్సీలో అతడు ఓ బార్బిక్యూ రెస్టారెంట్లో బీఫ్ బర్గర్ తిన్న తర్వాత అతడికి ఎలర్జీ వచ్చిందని, బర్గర్ తిన్న కొద్ది గంటల తర్వాత అతడికి వాంతులై తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడని నిర్ధారించారు పోలీసులు. అయితే చనిపోయిన వ్యక్తికి గలాక్టోస్ ఆల్ఫా 1.3 గలాక్టోస్ అనే చక్కెర పదార్థానికి అలర్జీ ఉందని ముందుగానే తెలుసుకొని పరిశోధకులు గుర్తించారు. ఈ చక్కెర పదార్థం బీఫ్లో ఉంటుందని, అయితే గతంలో ఇతడికి టిక్ అనే పురుగు కాటు వేయడం ద్వారా ఈ అలర్జీ వచ్చినట్లుగా తెలియజేశారు. మొదట్లో అతడు ఎలా మరణించాడనేది తెలుసుకునేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నాలు చేసినా దానికి కారణం దొరకలేదు. గుండెపోటు లేదా ఇతర ప్రాణాంతక సమస్యలకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో పోస్టుమార్టం నివేదికలో దీని ఆకస్మికంగా మరణంగా పేర్కొన్నారు. అయితే పరిశోధనలో బయటపడ్డ షాకింగ్ విషయాలను వర్జీనియాలోని UVA హెల్త్ పరిశోధకులు బృందం ది జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇన్ఫెనాలజీ ఇన్ ప్రాక్టీస్లో ప్రచురించారు. క్షీరదాల మాంసాన్ని తీసుకోవడం ద్వారా సంభవించినటువంటి ఆల్ఫాగాల్ సిండ్రోమ్ కారణంగా మొట్టమొదటి మరణ కేసు ఇదే అని రీసెర్చ్ రిపోర్ట్లో వెల్లడించారు. మొత్తానికి బర్గర్ తినడం ద్వారా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడన్న వార్త తీవ్ర దుమారాన్ని రేపుతోంది.